రాజ్యాంగాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించాలని చెప్తున్నారు, కానీ ఏ విధంగా ప్రశ్నించాలి? అతను ఉన్నత విద్యావంతుడు, ప్రభుత్వ ఉద్యోగి, కానీ నేను ఒక సామాన్యమైన పౌరుడిని అని తక్కువ భావనతో పౌరుడు ఉన్నందున పౌరుడు పోయినప్పుడు తన పనులు చేయడంలో జాప్యం చేస్తున్నారు. అదేవిధంగా డబ్బులు ముట్ట చెప్పిన వారికి పనులు మాత్రం తొందరగా చేస్తున్నారు. ఇది యథార్థం, నగ్న సత్యం. మరి దీనికి మార్గం లేదా? పరిష్కారానికి దారి చూపలేదా? చూపిన దారి మనకు తెలియదా? ఇవన్నీ సామాన్యుడు ఆలోచించే పరిస్థితి లేదు. తన జీవన ప్రయాణంలో పరిగెత్తుతూ బతకడం కోసం పోరాటం చేస్తున్నాడు. కానీ ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఏ విధమైన పరిష్కార మార్గం ఉందో అవగాహన పెంచుకోవడానికి సమయం ఇవ్వడం లేదు. తనకు సంబంధించిన ఉద్యోగం విషయంలో మోసం జరిగిన, లేదా తన సంతానానికి సంబంధించి వారికి రావాల్సిన లబ్ధి విషయంలో, ఉద్యోగం విషయంలో కానీ, కాలేజీలో సీట్ విషయంలో కానీ నష్టం జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు, ఆ ఒక ఉదాహరణకు ఎంబీబీఎస్కి సంబంధించిన కాలేజీలో మీ బాబుకు వచ్చిన మార్కులు, రిజర్వేషన్ బట్టి రావాల్సిన సీటు మీ బాబుకు రాకుండా, మీ పాపకు రాకుండా ఎవరో అక్రమాలు చేసి వారికి సంబంధించిన వారికి సీట్ వస్తే ఆ సీటును మీరు కొనుక్కోవాలంటే ₹1,00,00,000 కావాలి. బయట మార్కెట్లో